ముగ్గురు భయంకరమైన టెర్రరిస్టులని మనం రిలీజ్ చేస్తున్నాం సార్. 1999లో కాందార్ హైజాక్ జరిగింది సార్. అవును. మన ఫ్లైట్ ఒకటి నేపాల్ నుంచి స్టార్ట్ అయ్యి ఢిల్లీకి వెళ్లాల్సింది తీసుకెళ్లిపోయి కాందార్ ఆఫ్ఘనిస్తాన్ లో దాచించేసినారు. 175-176 హాస్టేజెస్ ని రిలీజ్ చేయడంలో సక్సెస్ఫుల్ అయినాం. బట్ దానికి బదులుగా ముగ్గురు భయంకరమైన టెర్రరిస్టులని మనం రిలీజ్ చేసినాం సార్. వాజ్పేయి గారు అప్పట్లో ప్రైమ్ మినిస్టర్ సార్. వాజ్పేయి గారు మొత్తం సర్వీస్ లో ఒక బ్లాక్ స్పాట్ అంటే ఇది IC-814 హైజాక్ సార్. మాకు అర్థమైంది 170 ప్యాసింజర్స్ ని మీరు కాపాడారు, కానీ వీళ్ళని వదిలినందువల్ల 2001-2002 తర్వాత 2026 వరకు ఎంతమంది ప్రాణాలు కోల్పోయారు. సో ఆ 170 ప్యాసింజర్స్ ప్రాణం ముఖ్యమా, లేదా ఇంతమంది కోల్పోయారు ప్రాణం వాళ్ళ ప్రాణం ముఖ్యమా అనేది చాలా పెద్ద ప్రశ్న సార్. నేనే ఉన్నాను అనుకోండి సార్, ఐఎమ్ ద డిఫెన్స్ మినిస్టర్. ముగ్గురు టెర్రరిస్ట్ని రిలీజ్ చేయాలి. నేనేం చేస్తాను, వాళ్ళకి తెలియకుండానో వాళ్ళకి తెలుసో ఏదో ఇంజెక్షన్ ఇచ్చి వాళ్ళు 24 hours తర్వాత చచ్చిపోయేటట్టు ఇంజెక్షన్ ఇస్తాను. అంత డ్రెడెడ్ టెర్రరిస్ట్ని అంత ఈజీగా ఎందుకు పోనివ్వాలి? మీరు వదిలేయండి, వెళ్ళినప్పుడు బాగానే ఉంటాడు, 24 hours తర్వాత చచ్చిపోతాడు. ఎందుకు అలాంటి స్టాండ్ మనం తీసుకోము అన్నది పెద్ద ప్రశ్న. ఒక దేశము కరేజ్ చూపించాలి సార్.